టైటిల్‌లోనే 'జెట్లీ' అని పేరు పెట్టిన ఈ 'సత్య జెట్లీ' సినిమా నిజంగా యాక్షన్ లెవెల్‌లో అదే రేంజ్‌లో ఉందా? లేక జస్ట్ హైప్ కోసమేనా? హానెస్ట్ రివ్యూ ఇప్పుడు చూద్దాం. ఈ 'జెట్లీ' సినిమాలో సత్య హీరోగా నటించాడు. ఈ సినిమాని రితేష్ రాణా డైరెక్ట్ చేశారు. ఇది ఒక యాక్షన్ ఎంటర్‌టైనర్ విత్ మాస్ ఎలిమెంట్స్‌తో వచ్చింది. ఇక స్టోరీకి వస్తే సత్య అనే క్యారెక్టర్ చుట్టూ కథ తిరుగుతుంది. తన లైఫ్‌లో జరిగే కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల యాక్షన్ మోడ్‌లోకి వెళ్లాల్సి వస్తుంది. ఆ తర్వాత జరిగే ఈవెంట్స్ మెయిన్ ప్లాట్. స్పాయిలర్ అయితే నేను చెప్పట్లేదు. ఇక హీరో పర్ఫార్మెన్స్ డీసెంట్‌గా ఉంది. ఎస్పెషల్లీ యాక్షన్ సీన్స్‌లో ఎనర్జీ బాగుంది. ఎమోషన్ సీన్స్‌లో ఇంకొంచెం డెప్త్ ఉంటే బెటర్ అనిపించింది. సపోర్టింగ్ క్యాస్ట్ ఓకేగా మేనేజ్ చేశారు. ఇక టెక్నికల్ రివ్యూకి వస్తే మ్యూజిక్ యావరేజ్‌గా ఉంది. సాంగ్స్ పెద్దగా గుర్తుండవు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం యాక్షన్ సీన్స్ కి సపోర్ట్ చేసిందనే చెప్పాలి. సినిమాటోగ్రఫీ కొన్ని చోట్ల స్టైలిష్ గా అనిపించింది. ఎడిటింగ్ కొంచెం టైట్ గా ఉండాల్సింది. కొన్ని సీన్స్ అయితే ల్యాగ్ గా అనిపించాయి. ఇక ప్రోస్ విషయానికి వస్తే యాక్షన్ సీక్వెన్స్, హీరో స్క్రీన్ ప్రెజెన్స్, కొన్ని మాస్ మూమెంట్స్. కాన్స్ అయితే రొటీన్ స్టోరీ, ప్రెడిక్టబుల్ సీన్స్, స్లో నేరేషన్ కొన్ని చోట్ల. ఓవరాల్ గా సత్య జెట్లీ ఈజ్ ఒక యావరేజ్ యాక్షన్ సినిమా అని చెప్పాలి. మాస్ ప్రేక్షకులకు కొంతవరకు నచ్చొచ్చు, కానీ స్ట్రాంగ్ కంటెంట్ ఎక్స్పెక్ట్ చేస్తే డిసప్పాయింట్ అవ్వచ్చు. మీకు ఈ రివ్యూ నచ్చితే లైక్ చేయండి. ఇంకా లేటెస్ట్ మూవీ రివ్యూస్ కోసం ఈ రీల్ భాషని సబ్స్క్రైబ్ చేసుకోండి.